నందినగర్ రూట్స్ అన్ని కూడా 4 అంచెల భద్రతలోకి వెళ్లిపోయాయి. మరి కాసేపట్లో సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్ రైట్, మనం ఇప్పుడు తెలంగాణ భవన్కు వెళ్దాం. అక్కడ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, తెలంగాణ భవన్లో ఎటువంటి వాతావరణం కనపడుతోంది? నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏంటి పరిస్థితి? ఎస్ దేవి, ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్ దగ్గర ఒక హడావుడి వాతావరణమే కనిపిస్తుంది. కేసీఆర్ని ఈరోజు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పిలుపుచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయాలి, మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పి పిలుపుచ్చింది. దాంతోపాటు ఇటు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ భవన్ దగ్గరికి రావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా విడతల వారీగా తెలంగాణ భవన్ దగ్గరికి వస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో ఏదైతే విచారణ జరిగినటువంటి సమయంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు విచారణ జరిగినటువంటి సమయంలో తెలంగాణ భవన్లోనే ఉండి మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా క్యాడర్ అందరూ ఇక్కడే ఉన్నారు. కేటీఆర్ విచారణ జరిగిన సమయంలో హరీష్ రావు ఇక్కడ ఉండి చూశారు. హరీష్ రావు విచారణ జరిగిన సమయంలో కేటీఆర్ ఇక్కడ నుంచి పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణ నందినగర్లో జరుగుతుంది కాబట్టి అక్కడే అదే నివాసంలో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి మిగతా ఎమ్మెల్యేలు మొత్తం చూస్తున్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ నుంచే ఏదైతే వార్ రూమ్, మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ ఉంది, ఆ వార్ రూమ్ ద్వారానే తెలంగాణలో ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందో, ఎవరైనా అరెస్ట్ చేశారా, పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనేది ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఇంకా 3 గంటల తర్వాత కేసీఆర్ విచారణ అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత సిట్ అధికారులు ప్రారంభం కాగానే ఇంకా నిరసన కార్యక్రమాలు పెంచుతామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర నుంచి చుట్టుపక్కల మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ దగ్గర నుంచి కొద్ది దూరం మాత్రమే ఒక నందినగర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి ఎవరిని కూడా పోనీయకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పి ఇటు కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 3 గంటల తర్వాత నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎవరిని కూడా బయటికి వెళ్ళనియట్లేదు. అంటే దిష్టి బొమ్మలు తీసుకొని బయటికి వెళ్తుంటే ఆపేస్తున్నారు, వాళ్ళని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 3 గంటల తర్వాత ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అర్థం కావడం లేదని చెప్పి ఇటు కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే తాము విచారణ జరిగేటటువంటి కార్యాలయం గతంలో విచారణ జరిగినటువంటి కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు కూడా మమ్మల్ని అక్కడి వరకు పంపించాలి, నందినగర్ నివాసం దగ్గరికి పంపించాలని చెప్పి కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణ భవన్ దగ్గర నుంచి ర్యాలీకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. 3 గంటల తర్వాత ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యేలందరూ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడి వెళ్ళారు. ప్రధానమైనటువంటి వాళ్ళు ఆరోపణ ఏదైతే కేసీఆర్కు ఇచ్చినటువంటి నోటీసుల విషయంలోనే వాళ్ళు దాన్ని తప్పుపడుతున్నారు. నిన్న 6 పేజీల లేఖ కేసీఆర్ రాసినటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. తాను విచారణ కోసం రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి తీరును ఆయన తప్పుపట్టారు. ఇక్కడ తన నివాసం ప్రస్తుతం ఎర్రవెల్లిలో ఉన్నటువంటి నివాసంలో ఉంటే నందినగర్ నివాసం దగ్గరికి ఎందుకు వెళ్ళి గోడకు అంటించి వచ్చారు ఈ విధంగా అనే విషయాన్ని కేసీఆర్ చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నిరసన ఇదే విధంగా ఈ విషయంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినటువంటి తీరు సరికాదనేటటువంటి విషయాన్ని చెప్తూనే 3 గంటల తర్వాత విచారణ మొదలైన తర్వాత ఇంకా ఎలా ఉండబోతున్నది కూడా కార్యకర్తలు ఒక ఉత్కంఠగా చూస్తున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది అయితే పార్టీ నేతలు చూస్తుంటే కార్యకర్తలు మాత్రం ఏదైనా సరే చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇంతకుముందు హరీష్ రావు విచారణ జరిగిన తర్వాత హరీష్ రావు చెప్పినటువంటి దాని ప్రకారం ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో డీజీపీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ను వాళ్ళని అడగాలి ఫోన్ ట్యాప్కి సంబంధించి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని, మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉండదో వాళ్ళని ఎందుకు అడుగుతున్నారనే విధంగా కూడా హరీష్ రావు ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా విచారణలో కేసీఆర్ కూడా అదేవిధంగా సమాధానం చెప్తారా, ఎలా ఉండబోతుంది అంటే మొత్తానికి ప్రభుత్వానికి మొత్తానికి కూడా అధినేతగా మొత్తం ముఖ్యమంత్రి సుప్రీం కాబట్టి ముఖ్యమంత్రి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రిని చివరిగా విచారిస్తారని అనుకున్నటువంటి విధంగానే చివరి వరకు ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారిస్తున్నారు. విచారణలో ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ అనేది ఒక ఉత్కంఠగా ఉంది. అయితే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, సంతోష్లు చెప్పినటువంటి విధంగానే కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్తారని చెప్పారు. గతంలో 2024 మే 11వ తేదీన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ చాలా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి సమాధానం, ఏ విధమైనటువంటి దాంట్లో
తమకు కావాల్సినటువంటి సమాచారం కావాలని మాత్రమే చెప్తాం, కానీ ఏ విధంగా సమాచారం వస్తుందని తమకు తెలియదని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన దగ్గరికి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, డీజీపీ కావచ్చు సమాచారం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ తనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అదేవిధంగా జరుగుతుంది, తీసుకురావాల్సినటువంటి బాధ్యత కింద ఉన్నటువంటి వాళ్ళకి అధికారులకు ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి కావచ్చు మిగతా ఎవరు కూడా ఈ విధంగా తీసుకురావాలి, ఈ రూపంలో తీసుకురావాలని చెప్పి ఎవరు కూడా ఆదేశించరు అనే విషయాన్ని గతంలో 2024 మే 11వ తేదీన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కేసీఆర్ చెప్పారు. అదే విషయాన్ని కూడా ఇప్పుడు అక్కడే ఆ విషయం కూడా చెప్పబోతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎవరైనా అస్థిరపరిచేటటువంటి అవకాశం ఉందా, మిగతా విషయాల్లో ఎలా ఉంటుందనేది ఫోన్ ట్యాపింగ్ కింద ఉన్నటువంటి అధికారులు చేస్తారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి చేరవేస్తారు, కానీ సమాచారం ఎక్కడి నుంచి తీసుకొచ్చామనే విషయం అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే తెలియదని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అదే విషయం ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్పబోతున్నారని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే 3 గంటలకు ప్రారంభమైనటువంటి సిట్టు విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేది కూడా ఉత్కంఠగా ఉంది. ఇంకా విచారణ ప్రారంభమయ్యే సమయానికి ఇంకా పెద్ద ఎత్తున క్యాడర్ నాయకులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. దేవి, సతీష్, కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి, చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ సాధకుడిగా మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా జిల్లాల వారీగా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎంత భావోద్వేగానికి గురవుతున్నారనేది. ఎస్పెషల్లీ తెలంగాణ భవన్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, కొంత ఎమోషనల్గా వాళ్ళు రియాక్ట్ అయ్యే క్రమంలో పోలీస్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, నందీనగర్లో విచారణ సందర్భంగా లేట్ అయితే కనుక వాళ్ళని అదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ఎంతమంది పోలీసుల స్ట్రెంగ్త్ ఉంది అక్కడ? దేవి, పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ఇక్కడికి తెలంగాణ భవన్ దగ్గరికి కార్యకర్తలు నేతలు వస్తున్నారు. దాంతోపాటుగా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. తెలంగాణ భవన్ ఉన్నటువంటి 2 గేట్లలో వెనక గేట్ను పూర్తిగా మూసివేశారు. ముందు గేట్ నుంచి పోలీసులు వాళ్ళ అదుపులో ఉంచుకున్నారు. అంటే పెద్ద ఎత్తున ఎవరైనా గుమికుడి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకుంటున్నారు. ఒకరిద్దరు ఎవరైనా 10ల సంఖ్యలో బయటికి వెళ్ళి లోపలికి రావడానికి అయితే అనుమతిస్తున్నారు, కానీ పెద్ద ఎత్తున బయటికి దిష్టిబొమ్మ కావచ్చు మిగతా ఏవైనా కాల్చడం కోసం బయటికి వెళ్తే మాత్రం అనుమతించట్లేదు. ఇలా ఇంకా విచారణ మొదలైన తర్వాత బయట నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇటు గ్రేటర్కి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉదయం నుంచి విడతల వారిగా ఇక్కడ తీసుకొస్తున్నారు. కాబట్టి విచారణ తర్వాత కూడా ఇంకా ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది అయితే నేతలు కూడా తమ చేతుల్లో ఉండదనే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితి, కాబట్టి విచారణ మొదలైన తర్వాత ఇంకా కొంత హడావుడి కూడా కనిపించేటటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాం, దాదాపు 5,000 మందికి పైగా తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకున్నారు. కార్యకర్తలతో పాటుగా నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళతో పాటు వచ్చే క్యాడర్, వాళ్ళతో పాటు వచ్చేటువంటి అనుచరులందరితో భవన్ మొత్తం కూడా నిండిపోయింది. సాయంత్రం తర్వాత అంటే అప్డేట్స్ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.